Hi students, welcome to Telangana TSAT ఆన్లైన్ క్లాసెస్. సో మనం జాగ్రఫీకి సంబంధించి తెలంగాణ జాగ్రఫీలోని ప్రధాన అంశాల గురించి మనం వివరంగా చూస్తున్నాం. ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్ని మనం తీసుకోవడం జరిగింది. అంటే తెలంగాణ నీటిపారుదల వ్యవస్థ అనేది అతి ప్రధానంగా వ్యవసాయ రంగానికి నీటిని అందించే విధానం. అయితే వివిధ పంటలు పండించేందుకు వర్షాధారిత పంటలే కాకుండా నీటిపారుదల ద్వారా కూడా వివిధ పంటల్ని పండించడం అనేది ప్రధానంగా భారతదేశంలో ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా నీటిపారుదల అనేది అతి ప్రధానమైనది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం పీఠభూమి ప్రాంతంలో ఉండడం వల్ల నీటిపారుదలపైనే అత్యధికంగా వ్యవసాయం అనేది సాగు చేయబడుతూ ఉంది. కాబట్టి ఈ తెలంగాణ నీటిపారుదల విధానంలో మనకు ప్రధానంగా ఏ అంశాలు చూస్తామంటే నీటిపారుదల అనగానేమి అంటే ఏంటి డెఫినేషన్, ఆ తర్వాత నీటిపారుదల సామర్థ్యము మరియు నీటిపారుదలలో రకాలు, వాటికి సంబంధించినటువంటి విస్తీర్ణము, శాతాలు, ఆ తర్వాత దేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, అదేవిధంగా మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులని ప్రధానంగా ఈ చాప్టర్లో మనం తెలుసుకుందాం. సో ఇందులో మొదటి భాగంలో నీటిపారుదల విధానంలో మొదటి భాగంలో మనకు నీటిపారుదలకు సంబంధించినటువంటి డెఫినేషన్, దానికి సంబంధించిన పరిచయ కార్యక్రమాలకు సంబంధించి మనం ప్రారంభిద్దాం. రైట్, ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ నీటిపారుదల అంటే తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఇరిగేషన్, నీటిపారుదల. ఓకే రైట్, నీటిపారుదల అనగా కృత్రిమంగా నీటిని వ్యవసాయ పంటలకు అందించే విధానమే. అంటే మనకు వర్షాధారం ద్వారా కాకుండా కృత్రిమంగా, అంటే వివిధ రకాల ద్వారా, బావుల ద్వారా, చెరువుల ద్వారా, కాలువల ద్వారా కృత్రిమంగా వివిధ పంటలకు నీటిని అందించే విధానమే మనకు ప్రధానంగా నీటిపారుదల అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే రైట్, ఇది ప్రధానంగా నీటిపారుదల విధానాలు ప్రధానంగా 3 రకాలుగా మనం వర్గీకరించారు. నీటిపారుదల విధానంలో 3 రకాలలో అతి ప్రధానమైనది బావుల ద్వారా నీటిపారుదల. అంటే భారతదేశంలో 100% నీటిపారుదల అనుకూలంగా ఉంటే అందులో మనకు ప్రధానంగా బావుల కింద ఎంత వ్యవసాయ భూమికి నీరు అందుతుందంటే మొత్తం 100%లో 89% వ్యవసాయానికి బావుల ద్వారా నీటిని అందిస్తున్నారు. బావుల ద్వారా అంటే ఇటు బోరు బావులు మరియు సాధారణ బావులు అని 2 రకాలుగా ఉంటాయి. బోరు బావులు, సాధారణ బావులని 2 రకాలుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో, ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో సాధారణ బావులు ఓపెన్ వెల్స్ అంటారు. అదేవిధంగా దక్షిణ మరియు మధ్య తెలంగాణ రాష్ట్రంలో బోరు బావుల ద్వారా కూడా అత్యధికంగా నీటిపారుదలని అందిస్తారు. రెండోది కాలువల ద్వారా నీటిపారుదల. చూడండి, ఇక్కడ కాలువల ద్వారా నీటిపారుదల ఓన్లీ 3% మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పంటలకు నీటిని అందిస్తున్నారు. అంటే ఏదైనా ఒక నది పైన ప్రాజెక్టులు నిర్మిస్తే ఆ ప్రాజెక్టులకు అనుబంధంగా ఎడమ కాల్వ, కుడి కాల్వ అనే కొన్ని కాల్వల్ని ఎడమ కుడివైపు నుంచి తవ్వడం జరుగుతుంది. అలా తవ్వి కాల్వల ద్వారా వివిధ పంటలు పండించేందుకు 3% వ్యవసాయ భూమికి మాత్రమే నీటిని అందిస్తున్నారు. చెరువుల ద్వారా నీటిపారుదల విధానము అంటే తెలంగాణ రాష్ట్రంలో, అంటే ప్రధానంగా పీఠభూమి ప్రాంతంలో, ఉపరితల ప్రాంతంలో ఎక్కువగా చెరువులు సహజంగా కృత్రిమంగా కూడా చెరువుల్ని నిర్మిస్తూ ఉంటారు. అలా అడుగు భాగం పీఠభూమి ప్రాంతంలో అత్యధికంగా రాతి నిర్మాణం ఉండడం వలన ఎక్కువగా ఎక్కడైతే ఎత్తు పల్లాలు ఉంటాయో పీఠభూమి ప్రాంతంలో అక్కడ చెరువులకు అది సహజంగా ఏర్పడతాయి. అలా సహజంగా ఏర్పడ్డటువంటి చెరువుల కింద ఎంత శాతం వ్యవసాయ భూమి సాగు చేయబడుతుందంటే 6% వ్యవసాయ భూమికి నీటిపారుదలని అందిస్తున్నారు.
రైట్. ఇక ఇతర సూక్ష్మ నీటిపారుదల ఈ మధ్య కాలంలో ఆధునికత పెరిగే కొద్దీ మరొక రకమైన నీటిపారుదల విధానం వచ్చింది. దాన్ని సూక్ష్మ నీటిపారుదల కింద 2% వ్యవసాయ భూమికి నీటిని అందిస్తున్నారు. చెరువుల కింద 6% అందిస్తున్నారు. కాల్వల కింద 3%, 89% బావుల ద్వారా అంటే బోరు బావులే కావచ్చు, అదేవిధంగా సాధారణ బావులే కావచ్చు. ఇలా ఈ 3 ప్రధానమైనటువంటి నీటిపారుదల విధానము, అదేవిధంగా ఇతర సూక్ష్మ నీటిపారుదల కింద 2%, ఇలా మొత్తం 100% తెలంగాణ రాష్ట్రంలో 100% వ్యవసాయ భూమికి నీటిపారుదలను అందిస్తున్నారు. సూక్ష్మ నీటిపారుదలలో మనకు ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. ఒకటి బిందు సేద్యము, అదేవిధంగా తుంపర సేద్యము అని 2 అంశాలు మనకు దీంట్లో ఉంటాయి. అంటే ఇవి బిందు సేద్యం అంటే చెట్టు మొదలు వేరు దగ్గర నీటిని చుక్కలుగా వదిలేయడం. బిందు సేద్యం అంటే కొంత ఏరియాలో వ్యవసాయ భూమికి స్ప్రింక్లింగ్ అంటే కొంత విరజిమ్మడం, నీటిని విరజిమ్మే విధానము అనే విధంగా పిలుస్తుంటారు. అంటే పార్కుల్లో మనకు ప్రధానంగా ఈ స్ప్రింక్లింగ్ విధానం అనేది కొంత ఏరియా వరకు నీటిని విరజిమ్మే విధానాన్ని తుంపర సేద్యం కిందకి వస్తుంది. ఇది ఆధునికంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి మనకు సూక్ష్మ నీటిపారుదల విధానం. దీన్ని ప్రధానంగా శుష్క వాతావరణం అంటే అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాన్ని శుష్క వాతావరణం ప్రధానంగా మనకు కనబడుతుంది. అలాంటి ప్రాంతంలో సూక్ష్మ నీటిపారుదల విధానం కింద నీటిని అందిస్తూ ఉంటారు. రైట్. ఇది మనకు నీటిపారుదల కింద ఏ రకాలకు ఏ రకమైన నీటిని అందిస్తున్నారు అంశాన్ని చూద్దాం. రైట్. ఇక చూడండి, ఇక్కడ స్థూల నీటిపారుదల విస్తీర్ణం చూడండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంత వ్యవసాయ భూమికి నీటిపారుదలను అందిస్తున్నారంటే 20.28 లక్షల వ్యవసాయ భూమికి నీటిని అందిస్తున్నారు. అదేమో పైన శాతంలో ఇది లక్షల హెక్టార్లో ఎంత వ్యవసాయ భూమికి నీటిని అందిస్తున్నారంటే 20.28 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీటిని నీటిపారుదల కింద అందిస్తున్నారు. ఇందులో బావుల కింద అత్యధికంగా 89% వ్యవసాయ భూమికి నీటిని అందిస్తే మనకు అత్యధికంగా 18.05 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి నీటిని అందిస్తున్నారు. అంటే ఇది దాదాపుగా 89% వ్యవసాయ భూమికి సాగునీటిని అందిస్తున్నారు. కాలువల కింద మనకు ప్రధానంగా 3% వ్యవసాయ భూమికి సాగునీటిని అందిస్తున్నారు. దీన్ని లక్షల హెక్టార్లలో తీసుకుంటే 0.61 లక్షల హెక్టార్లలో మనకు వ్యవసాయ భూమికి నీటిని అందిస్తున్నారు. అదేవిధంగా చెరువుల కింద 1.21 లక్షల హెక్టార్ల భూమికి నీటిని అందిస్తున్నారు. చెరువుల కింద అంటే మనకు ప్రధానంగా 6% వ్యవసాయ భూమికి, అంటే 6% వ్యవసాయ భూమి లక్షల హెక్టార్లో 1.21 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటిని అందిస్తున్నారు. రైట్. ఇతరుల కింద అంటే 0.04 లక్షల హెక్టార్లు, 0.4 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి నీటిని ఇతరుల కింద అంటే సూక్ష్మ నీటిపారుదల విధానం అంటే బిందు సేద్యం, తుంపర సేద్యం కింద ఇంత వ్యవసాయ భూమికి నీటిని అందిస్తున్నారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ బావుల కింద అత్యధికంగా వ్యవసాయ భూమికి ఏ జిల్లాలో అత్యధిక వ్యవసాయానికి నీటిపారుదల అందిస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా, జగిత్యాల ఈ 2 జిల్లాల్లో తెలంగాణలో అత్యధికంగా బావుల కింద సాగు చేయబడుతుంది. అదేవిధంగా కాల్వల కింద అత్యధికంగా నల్గొండ, ఖమ్మం ఈ 2 జిల్లాల్లో
కాలువల కింద అత్యధికంగా వ్యవసాయ భూమికి నీటిని అందిస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్ ఎడమ కాలువ నల్గొండ ఖమ్మం జిల్లాల గుండా వెళుతుంది. కాబట్టి రెండు జిల్లాలో అన్ని కాలాల్లో కూడా ఈ వ్యవసాయానికి కాలువల ద్వారా నీటిపారుదలకు అనుకూలంగా ఉంది. చెరువుల కింద అత్యధికంగా నిజామాబాద్ సిద్దిపేట జిల్లాలో చెరువుల కింద అత్యధికంగా వ్యవసాయ భూమికి నీటిని అందిస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల వర్గీకరణ చూడండి. ఇక్కడ మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు భారతదేశంలో 3 రకాలైనటువంటి నీటిపారుదల విధానాలు మన తెలంగాణ భారతదేశంలో ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ మొదటిది భారీ నీటిపారుదల ప్రాజెక్టులు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఎంత వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయి అంటే ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క నీటి సామర్థ్యం, నీటిని అందించే సామర్థ్యము 10,000 హెక్టార్ల కన్నా ఎక్కువ వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయి. 10,000 హెక్టార్ల కన్నా ఎక్కువ వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయి. ఈ హెక్టార్ల నుంచి ఎకరాలకు తీసుకుంటే 25 ఎకరాలకు నీటిని అందిస్తాయి. 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకరాలకు సమానము. అయితే ఈ విధంగా 1 హెక్టారు 2.5 ఎకరాలకు సమానమైతే ఇది భారీ నీటిపారుదల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఎంత వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయంటే 10,000 హెక్టార్లు లేదా ఎకరాల్లో 25,000 ఎకరాలకు నీటిని అందిస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే 10,000 కంటే ఎక్కువ వ్యవసాయ భూమికి నీటిని అందించే ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇవి ప్రధానంగా 10,000 కంటే ఎక్కువ హెక్టార్లకు వ్యవసాయ నీటిని అందిస్తూ ఉంటాయి. ఇది మొదటిది. ఇక రెండోది తీసుకుంటే రెండోది మధ్య తరహా ప్రాజెక్టులు. ఇవి 2,000 నుండి 10,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయి. అంటే తక్కువలో తక్కువ 2,000, ఎక్కువలో ఎక్కువ 10,000 కన్నా తక్కువ వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయి. ఇది 5,000 నుండి 25,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తాయి. అంటే రెండో తరహా మధ్య తరహా ప్రాజెక్టులు వీటిని చిన్న చిన్న ఉపనదులపైన ప్రధానంగా నిర్మిస్తుంటారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్, అదేవిధంగా సింగూరు ప్రాజెక్ట్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్టు, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్, గండిపేట ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందిస్తారు. ఇక మూడో రకం ప్రాజెక్టులను చిన్న తరహా ప్రాజెక్టులుగా పిలుస్తారు. ఇవి 2,000 హెక్టార్ల కన్నా తక్కువ వ్యవసాయ భూమికి 2,000 హెక్టార్ల కన్నా తక్కువ వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయి. అంటే మనకు 5,000 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమికి నీటిని అందించే విధానము. ఈ విధానము ఎగ్జాంపుల్ తీసుకుంటే బావుల ద్వారా, చెరువుల ద్వారా, కుంటల ద్వారా, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా ఇవి మనకు 5,000 ఎకరాల కన్నా తక్కువ, 2,000 హెక్టార్ల కన్నా తక్కువ వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయి. అంటే బావుల ద్వారా సేద్యము, లిఫ్ట్ ఇరిగేషన్, ఇదే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా. సాగుకు అనుకూలమైన భూమి తక్కువగా ఉన్న జిల్లాలు తీసుకుంటే మేడ్చల్, హన్మకొండ. చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సాగు విధానానికి అంటే సాగు చేయడానికి
తక్కువ వ్యవసాయ భూమి కలిగిన జిల్లాలు మేడ్చల్, హన్మకొండ. ఈ 2 పట్టణాల్లో మనకు ప్రధానంగా వ్యవసాయ భూమి తక్కువగా ఉండడానికి గల కారణాలు తీసుకుంటే పట్టణ వ్యవస్థ. అదేవిధంగా హైదరాబాదులో 0% సాగు భూమి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది. ఓకే, రైట్. ఇక చూడండి, ఇక్కడ ప్రధాన ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు అంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులుగా పిలుస్తుంటారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులను బహుళార్థ సాధక ప్రాజెక్టులను కూడా పిలుస్తారు. బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటారు. అంటే మల్టీపర్పస్ ప్రాజెక్టులు అనే పేరుతో పిలుస్తారు. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టుల ద్వారా దేశానికి ఇటు ప్రజలకు ఎక్కువ ఉపయోగాలు, అంటే ప్రాజెక్టుల ద్వారా ఏవైతే ఉపయోగాలు ఉంటాయో ఆ ఉపయోగాలు ప్రజలకు కానీ దేశానికి కానీ ఎక్కువ ఉపయోగాలు ఉండాలి, ఎక్కువ లాభం ఉంటే ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చే ప్రాజెక్టులను బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటారు. అంటే ఎలాంటి ఉపయోగాలనే విషయం తీసుకుంటే నీటిపారుదల, ప్రధానంగా ఆ ప్రాజెక్టుల వలన నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్, జల విద్యుత్, నీటిపారుదల, విద్యుత్తు మరియు పర్యాటక రంగం, అదేవిధంగా నౌకా రవాణా, అదేవిధంగా చేపల పెంపకం, త్రాగునీరు. ఓకే, ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఏదైనా ఒక ప్రాజెక్టు ద్వారా మనకు లభిస్తే ఆ ప్రాజెక్టును భారీ నీటిపారుదల ప్రాజెక్టులుగా పిలుస్తారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ ప్రముఖ సాగు రంగ నిపుణుడైన ఆర్ విద్యాసాగర్ రావు జన్మదినాన్ని నవంబర్ 14న జరుపుకుంటాము. అంటే చిల్డ్రన్స్ డేని మనకు తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి అభివృద్ధికి అనేక విధానాల్ని చర్యలు చేపట్టినటువంటి మన శాస్త్రవేత్త ఆర్ విద్యాసాగర్ రావు. ఇతని పుట్టినరోజు నవంబర్ 14న. ఆ రోజుని విద్యాసాగర్ రావు జయంతిని నవంబర్ 14న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రోజుగా ప్రకటించారు తెలంగాణ గవర్నమెంట్. ఓకే, రైట్. ఇక చూడండి, ఇక్కడ ప్రధానమైన ప్రాజెక్టులో మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రము ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ప్రధానంగా ఇది ఉంది. అయితే తెలంగాణ ప్రాజెక్టులో అతి పెద్ద ప్రాజెక్ట్, నీటిపారుదల అనుకోండి, జల విద్యుత్తులో అనుకోండి, అన్ని రంగాల్లో అన్ని రకాల ఉపయోగాల్లో లబ్ధి పరంగా తీసుకుంటే ఇది ఏపీ తెలంగాణకు ఉపయోగపడుతున్న ప్రాజెక్టులో ఎక్కువ భాగం తెలంగాణలోనే ఉంటుంది. ఈ ప్రాజెక్టుని ప్రధానంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పిలుస్తూ ఉన్నారు. రైట్. ఏదైనా ఒక ప్రాజెక్టు వలన దేశానికి మరియు ప్రజలకు ఎక్కువ ఉపయోగాలు ఉన్నప్పుడు దాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులుగా పిలుస్తారు. ఓకే, రైట్. ఈ ప్రాజెక్టుని కృష్ణా నది పైన నందికొండ అనే గ్రామం వద్ద నల్గొండ జిల్లాలో దీన్ని నిర్మించారు. చూడండి, ఇక్కడ ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని కృష్ణా నది పైన నల్గొండ జిల్లాలోని నందికొండ అనే కొండల మధ్యన దీన్ని నిర్మించారు. రైట్. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన రాతి ఆనకట్టగా పిలుస్తారు. కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన పొడవైన రాతి ఆనకట్ట. దీన్ని జనరల్గా కొండల మధ్య, నంది కొండల మధ్య నిర్మించడం వలన ఇది ఎక్కువగా బేస్మెంట్లోని ఎక్కువ రాతి నిర్మాణం ఉండడం వల్ల గ్రావిటీ అత్యధికంగా ఉన్న ప్రాజెక్టుగా పిలుస్తారు. గ్రావిటీ అత్యధికంగా ఉండడానికి కారణం దీన్ని మనకు నందికొండ అనే కొండల మధ్య నిర్మించడం వలన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎక్కువ గ్రావిటీ ఉన్న ప్రాజెక్టుగా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా పిలువబడుతుంది.
రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా దీన్ని పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్టుని ఎప్పుడు ప్రారంభించారంటే 10 డిసెంబర్ 1955లో జవహర్లాల్ నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి ఇతను దీన్ని ప్రారంభోత్సవం చేశారు. ఇది జాతికి అంకితం చేసిన రోజు 4th ఆగస్ట్ 1967 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రజలకు అంకితం చేసింది, అంటే నీటిని విడుదల చేశారు. చూడండి ఇక్కడ ఇది 408 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. రైట్. ఇది చూడండి ఇక్కడ భారతదేశంలో రెండవ అతి పెద్ద రిజర్వాయర్ మనకు నాగార్జున సాగర్ రిజర్వాయర్. 408 టీఎంసీలు అంటే దేశంలోనే రెండవ అతి పెద్ద రిజర్వాయర్గా దీన్ని పిలుస్తారు. ఈ ప్రాజెక్టుకు ముందు భాగంలో ఈ రిజర్వాయర్ అనేది మనకు 408 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ ఉన్నారు. రైట్. ఈ ప్రాజెక్టు యొక్క ఎత్తు 124 మీటర్లు. ఈ ప్రాజెక్టు యొక్క ఎత్తు, ఇది రిజర్వాయర్, ఇది దేశంలోనే రెండవ అతి పెద్ద రిజర్వాయరు. 408 టీఎంసీల నీటిని రిజర్వ్ చేస్తే ఈ ప్రాజెక్టు యొక్క ఎత్తు 124 మీటర్లు. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం పొడవు 1550 మీటర్ల పొడవుని ఈ ప్రాజెక్టు కలిగి ఉంది. ఓకే. దేశంలో అతి పెద్ద రిజర్వాయరు ఇందిరా సాగర్ రిజర్వాయరు నర్మదా నది పైన మధ్యప్రదేశ్లో నిర్మించారు. దీనికి 2 కాలువలు ఉన్నాయి. ఒకటి ఎడమ కాలువ లెఫ్ట్ కెనాల్, దీన్ని లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అనే పేరుతో పిలుస్తారు. మరొకటి రైట్ కెనాల్, ఇది జవహర్లాల్ నెహ్రూ కాల్వ అనే పేరుతో పిలుస్తారు. రైట్. ఇది లెఫ్ట్ కెనాల్ లాల్ బహదూర్ శాస్త్రి కాల్వ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికే ఉపయోగపడుతుంది. జవహర్లాల్ నెహ్రూ కాల్వ ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పూర్తిగా ఉపయోగపడుతుంది. అంటే ప్రధానంగా ఈ 2 కాల్వలు మనకు ఇటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణ రాష్ట్రానికి నీటిపారుదలని అందించేందుకే దీన్ని నిర్మించారు. తెలంగాణకు జిల్లాలో మనకు ప్రధానంగా ఎడమ కాల్వ లెఫ్ట్ కెనాల్ లాల్ బహదూర్ శాస్త్రి కాల్వ ప్రధానంగా నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం జిల్లాలకు సాగునీటిని మరియు త్రాగునీటిని అందించేందుకు దీన్ని నిర్మించారు. కాల్వల ద్వారా ప్రధానంగా మనకు సాగునీరు అంటే పంట పొలాలకు నీటిని అందించడం, అదేవిధంగా త్రాగునీరు పరిశ్రమలకు అంటే కాల్వ పరివాహక ప్రాంతంలో ఏవైనా పరిశ్రమలు ఉంటే ఆ పరిశ్రమలకు నీటిని అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. కుడి కాల్వ రైట్ కెనాల్ని జవహర్ నెహ్రూ కాల్వ అని పిలుస్తారు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అత్యధికంగా ఇది నీటిపారుదలని అందిస్తుంది. ఇది సాగునీరు, త్రాగునీరు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అందిస్తుంది. ఈ రిజర్వాయర్ దేశంలోనే రెండవ అతి పెద్ద రిజర్వాయర్గా పిలుస్తారు. మొదటిది ఇందిరా సాగర్ రిజర్వాయరు నర్మదా పైన దాన్ని నిర్మించారు. రైట్. ఈ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు 2 ఉపయోగాల్ని పంచుకుంటుంది. అంటే ఈ ప్రాజెక్టు వలన ఏవైతే లాభాలు ఉంటాయో నీటిపారుదల, విద్యుత్తు కానీ మరియు నౌకా రవాణా, పర్యాటక రంగం, చేపల పెంపకం, త్రాగునీరు వంటి ఉపయోగాలు ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు సరి సమానంగా రేషియోలో ఉపయోగించుకుంటూ ఉన్నాయి. ప్రధాన ఉపయోగాలు ఈ ప్రాజెక్టు వలన నీటిపారుదల, జల విద్యుత్తు, నౌకా రవాణా, పర్యాటక రంగం, త్రాగునీరు, పరిశ్రమలకు, చేపల పెంపకానికి ఈ ప్రాజెక్టు ఎక్కువగా ఉపయోగపడుతుంది. రైట్. నెక్స్ట్ నాగార్జున సాగర్ తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుని మనకు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద దీన్ని నిర్మించారు. ఏ నది పైన అంటే గోదావరి నది పైన పోచంపాడు అనే గ్రామం వద్ద నిజామాబాద్లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇది గోదావరి నది పైన
26 జూలై 1963లో దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రసాదిని ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ది నార్త్ తెలంగాణ అనే పేరుతో దీన్ని ప్రధానంగా పిలుస్తూ ఉన్నారు. రైట్, మొదటి దశలో ఈ ప్రాజెక్టులో 3 కాలువల్ని నిర్మించారు. అంటే ఫస్ట్ ఫేజ్లో దీంట్లో 3 కాలువల్ని నిర్మించారు. ఒకటి కాకతీయ కాల్వ, రెండోది సరస్వతి కాల్వ, మూడోది లక్ష్మీ కాల్వ. అయితే ఇక్కడ మొదటి కాల్వ అనేది కాకతీయ కాల్వ. ఇది నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, జనగాం, సూర్యాపేట్లకు సాగునీటిని మరియు త్రాగునీటిని అందిస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో పొడవైన కాల్వగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఈ కాల్వ మొదటి దశని 284 కిలోమీటర్ల పొడవులో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణలో పొడవైన కాల్వగా పిలుస్తారు. మొదటి దశలో ఈ కాల్వ ద్వారా ఉమ్మడి కరీంనగర్, అంటే కరీంనగర్లోని 4 ప్రస్తుత జిల్లాలు, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాలకు సాగునీటిని, త్రాగునీటిని అందిస్తూ ఉన్నారు. రైట్, ఈ రెండవ కాలువ తీసుకుంటే కాకతీయ కాలువ తర్వాత రెండో కాలువ లక్ష్మీ కాలువ. 3.5 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ కాలువ ద్వారా నిజామాబాద్ జిల్లాలకు సాగునీటిని అందిస్తున్నారు. రైట్, ఇక చూడండి, ఇక మూడో కాలువ సరస్వతి కాలువ. దీన్ని 47 కిలోమీటర్లు మాత్రమే దీని పొడవు కలిగి ఉంది. ఎక్కువగా ఇది నిర్మల్ జిల్లాలకు అత్యధికంగా సాగునీటిని అందిస్తూ ఉన్నారు. రైట్, ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రెండవ దశ 27 ఫిబ్రవరి 2006లో ప్రారంభించారు. ఈ దశలో కాకతీయ కాలువ పొడవుని 284 కిలోమీటర్ల పొడవు నుంచి 346 కిలోమీటర్ల పొడవుకు దీన్ని పెంచడం జరిగింది. ఈ కాలువ ద్వారా మేడ్చల్ వరకు ఈ నీటిని తీసుకొచ్చి హైదరాబాదుకు మంచి నీటిని అందించే ఉద్దేశంతో కూడా దీన్ని ప్రధానంగా తీసుకొచ్చారు. దీని పొడవు పెంచడం వలన నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట్, నల్గొండ జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు కూడా అందుతూ ఉంది. ఈ దశలో అత్యధికంగా సాగునీటిని, అంటే రెండో దశలో దీన్ని పొడిగించడం వల్ల సూర్యాపేటకు సాగునీరు, త్రాగునీరు అత్యధికంగా అందిస్తున్నారు. రైట్, ఇక మనకు ప్రధానంగా తీసుకుంటే ఈ మొదటి దశలో ఏదైతే తెలంగాణ నీటిపారుదలలో ప్రధానంగా తీసుకుంటే మొదటి దశలో నీటిపారుదల విధానము, డెఫినేషన్, నీటిపారుదల రకాలు, వాటికి సంబంధించిన లక్షల హెక్టార్లో తెలంగాణలో వ్యవసాయ భూమికి నీటిని అందించడం, నీటిపారుదల ప్రాజెక్టులో రకాలు, అదేవిధంగా బహుళార్థ సాధక ప్రాజెక్టులు, అదేవిధంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులో నాగార్జున సాగర్, రెండోది మనకు పోచంపాడు ప్రాజెక్ట్, దీన్నే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా కూడా పిలుస్తారు. ఈ 2 ప్రాజెక్టులు మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 75% నీటిపారుదల, మనకు తెలంగాణ రాష్ట్రంలో 70% వ్యవసాయ భూమికి నీటిపారుదలను అందిస్తున్నటువంటి ప్రాజెక్టులు వాటిని పిలుస్తున్నారు. రైట్, ఇది మనకు ప్రధానంగా నీటిపారుదలలో మొదటి భాగంలో మనం చర్చించినటువంటి అంశాలు.